హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కుర్తీ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. బేసిక్గా ముందు బాడీ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. దానికోసం మనం క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ హైట్ ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అక్కడి వరకు ఫ్యాబ్రిక్ని లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ యొక్క ఎడ్జెస్ క్లోజ్ ఉన్న వైపు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. 1 ఇంచ్ తోటి ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకొని మనం ఒక్కొక్క దానికి సపరేట్గా అయితే నెక్స్ కటింగ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ దేనికి దానికి సపరేట్గా అయితే కటింగ్ చేసుకుందాం. నెక్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను. నార్మల్ సింపుల్ రౌండ్ నెక్కే మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. దానికోసం మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం మనం క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి హ్యాండ్ ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా 15 పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ డౌన్ చేసుకునే దగ్గర ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని హ్యాండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్లో మనకి కింద కుర్తీ ఎంతైతే పొడవు కావాలో అంత పొడవులోంచి మనం పైన బాడీ పార్ట్కి తీసుకున్న 14 ఇంచెస్ని మైనస్ చేసి మిగిలిందంతా ఇక్కడ తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ ఫిల్స్ పెట్టడానికి మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత తీసుకోవాలి. తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కొంచెం ఫ్యాబ్రిక్ని ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఎక్స్ట్రాగా కొంచెం ఫ్యాబ్రిక్ని ఉంచుకొని మరీ కట్ చేసుకోవాలి. బేసిక్ కుర్తీ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదా. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.